నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆప్తా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. ఈ సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా వెళ్ళేటువంటి తెలుగు వారికి ఎంతో చేయూతగా ఉంది. అలానే అక్కడి నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిజినెస్ పర్సనాలిటీస్ని ఒకచోట చేర్చి ఒకరికొకరు సహకరించుకునేటువంటి ఒక కొత్త వ్యవస్థను సృష్టించే ప్రయత్నం చేస్తుంది ఆప్తా. ఈ క్రమంలోనే హైదరాబాద్లో హైటెక్స్లో ఒక స్పెషల్ సెమినార్ని కండక్ట్ చేయడానికి జనవరి 4-5 తేదీల్లో ఆప్తా ప్లానింగ్ చేసింది. దీని లక్ష్యాలు ఏంటంటే, ప్రతి ఒక్కరిలో కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ లేదా ఆపర్చునిటీస్, ఈ రెండింటిని క్రియేట్ చేయడమే వీరి లక్ష్యం. ఆప్తా చేస్తున్నటువంటి సర్వీసెస్కి తోడు ఎన్ఆర్ఐలుగా చేయూతనిస్తున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వారి సహకారంతో రాణిస్తున్నటువంటి నవతరం ఔత్సాహికులు కూడా చాలామంది కనిపిస్తున్నారు. అలాంటి ఓ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన పేరు శ్రీధర్ ఎర్రంశెట్టి. కానీ శ్రీ ఎర్రంశెట్టిగా పాపులర్. అమెరికాలో విశేషమైనటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో సేవలు చేస్తున్నటువంటి ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ శ్రీ ఎర్రంశెట్టి గారు. నమస్కారం. నమస్కారం. సో ఫస్ట్ సుమన్ టీవీ యాజమాన్యానికి మీకు చాలా థ్యాంక్స్. రైట్. అసలు ఈ అమెరికా వెళ్ళడం అనేది ఒక డ్రీమ్. మామూలుగా సగటు ఇండియన్ ఎవరైనా కానీ, తెలుగు వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పర్టికులర్గా లాస్ట్ 20-30 ఇయర్స్లో మనం చూస్తే చాలామంది తెలుగు రాష్ట్రాల నుంచి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది అమెరికా వెళ్ళాలి అని యంగ్స్టర్స్ ప్రయత్నాలు చేస్తే అప్పుడు ఉన్నటువంటి ఎక్స్పోజర్ వేరు, ఇప్పుడున్నటువంటి ఎక్స్పోజర్ వేరు. ఆ రోజుల్లో మీరు అసలు అమెరికా ఎలా వెళ్ళారు? మిగతా ఇప్పుడున్న జనరేషన్ గురించి మాట్లాడే ముందర మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, మీ గురించి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో శ్రీ ఎర్రంశెట్టి గారు అమెరికాలో ఎప్పుడు అడుగు పెట్టారు? ఎలాంటి ఆశలు, ఎలాంటి ఆశయాలతో ముందుకు వెళ్ళారు? మేము విజయవాడ నుంచి అండి. మా నాన్నగారు టైలర్, చాలా మధ్యతరగతి కుటుంబం. అండ్ 96 నేను గ్రాడ్యుయేట్. నేను ఇంజనీరింగ్ చదివాను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. 96 కాలేజ్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఆ టైంలో తెలిసినది ఏంటంటే Y2K. కంప్యూటర్స్ లో ఇయర్ లేకుండా ఉండటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయని, దేర్ ఇస్ ఎ హ్యూజ్ షార్టేజ్ అనమాట. ప్రోగ్రామర్స్ వీళ్ళందరికీ షార్టేజ్ ఉందని అప్పటి వరకు H1 ఇలా వస్తాం అనేది ఉండేది కాదు. 95 నుంచి స్టార్ట్ అయింది అనమాట. నేను 96 గ్రాడ్యుయేట్ అయ్యాను. ఐ స్టార్టెడ్ కంప్యూటర్స్ లో సిబిఎస్ అనే ఒక ఫర్మ్ లో జాబ్ చేస్తూ మొదలు పెట్టాను. అదే క్రమంలో నాకు యుఎస్ వచ్చే ఆపర్చునిటీ వచ్చింది. నేను జాబ్ మీదే డైరెక్ట్ గా యుఎస్ వచ్చాను. ఇంకా అప్పటి నుంచి ఐ బీన్ వర్కింగ్. 2002లో మా కంపెనీ స్టార్ట్ చేసాం, లిప్సెస్ అని. ఇట్ ఈస్ షార్ట్ ఫార్మ్ ఫర్ లిబర్టీ సిస్టమ్స్. అండ్ లిబర్టీ అటాచ్మెంట్ ఏంటి? లిబర్టీ గురించి చెప్పండి. మీ ఫాదర్ టైలర్ అన్నారు, లిబర్టీ గురించి వినాలని. మా నాన్నగారు, మా తాతగారు వాళ్ళంతా కన్స్ట్రక్షన్ లో ఉండేవాళ్ళండి. మా నాన్నగారు కొంచెం ఫేర్ అండ్ డెలికేట్ గా ఉంటారని మా తాతగారు, నీకు ఈ కన్స్ట్రక్షన్ సైడ్ ఇది నీకు పనికిరాదు అని చెప్పి మా నాన్నగారిని చెన్నై పంపించి టైలరింగ్ నేర్పించారు. అక్కడ మా నాన్నగారు టైలరింగ్ నేర్చుకుని, ఆ టైంలో టైలరింగ్ అంటే ఎలా ఉండేదండి, ఒక స్మాల్ హౌస్ ఉండేది, హట్ లాగా ఉండేది. దానిలో ఒక టైలర్ అండ్ మహా అయితే ఒక అసిస్టెంట్ ఉండి చేసేవాళ్ళు. కానీ మా నాన్నగారు చెన్నై వెళ్ళి టైలరింగ్ నేర్చుకుని వచ్చి విజయవాడలో స్టార్ట్ చేసి చాలా బాగా అభివృద్ధి చెందారు. అంటే ఒక టైంలో మా నాన్నగారి దగ్గర 100 నుంచి 120 మంది వర్కర్స్ ఉండేవాళ్ళు. ఓకే, చాలా పెద్దది. అంటే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ కదా ఆ రోజుల్లో. ఫ్యాషన్ డిజైనింగ్ అనుకోవాలి. స్పెసిఫిక్ డిజైనర్స్ ఎవరు ఉండేవారు కాదు, కాబట్టి వీళ్ళే డిజైనర్స్. అవునండి. సో 70s లో మా హోల్ ఫ్యామిలీ, మా నాన్నగారు 60s లో టైలరింగ్ నేర్చుకుని వచ్చిన తర్వాత మా కుటుంబం మొత్తం టైలరింగ్ లోకి మూవ్ అయిపోయారు అనమాట అందరూ. అండ్ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్. మాకు ఆంధ్రలో ఎక్కడికి వెళ్ళినా మా కుటుంబ సభ్యులే ఉంటారు. ఓకే, టైలరింగ్. సో అలాంటి టైలరింగ్ ని మీరేంటి సాఫ్ట్వేర్ వైపు టర్న్ అవుట్ చేశారా? అంటే మా నాన్నగారు ఏమన్నారంటే, మా తాతగారు ఇప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవాళ్ళు, అదే అక్కడి నుంచి బ్రేక్ అయ్యి ఇటు వచ్చారు. మా నాన్నగారు ఇప్పుడు చూసి 90s లో మార్కెట్ అది చూసి రెడీమేడ్ ట్రెండ్ మారుతుంది. సో మా నాన్నగారు ఏమన్నాళ్ళు అంటే, నాకు చదువుకుంటానికి అవకాశం లేదు, అండ్ ఆయనకి మమ్మల్ని బాగా చదువుకోవాలని. మా నాన్నగారి దగ్గరికి యుఎస్ ఎవరు వచ్చినా
సూట్లు కుట్టించుకునేవాళ్ళండి. ఓహో! ఆ సూట్ కస్టమర్స్ చాలా మంది ఉంటారు. ఓకే. సో వాళ్ళందరూ జానకి రామయ్య నువ్వు మీ పిల్లల్ని అమెరికా పంపించు చాలా బాగుంటుంది లైఫ్ అని ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. ఓహో! సో మా నాన్నగారు చిన్నప్పటి నుంచే మిమ్మల్ని అమెరికా పంపిస్తా అనేవాళ్ళు. సో అలాగే మాకు అవకాశం వచ్చింది. మేము యూఎస్ వచ్చాం. ఆయన పంపించాలనుకున్నారు. మీరు వెళ్లి చూపించారు. సో మీరే ఫస్ట్ పర్సనా మీ ఫ్యామిలీ నుంచి యుఎస్ లో అడుగు మేము ముగ్గురు బ్రదర్స్ అండి. మా పెద్దన్నయ్య శివ, రెండో ఆయన డాక్టర్ రవి విజయవాడలో ఉన్నారు. నేను థర్డ్. నేను మా పెద్దన్నయ్య ఇంచుమించు 2 months గ్యాప్ లో వచ్చారు యుఎస్ 96 లో. 2002 లో మా కంపెనీ స్టార్ట్ చేసాం. నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది. కానీ ఒకటి మీ కంపెనీ స్టార్ట్ చేసే ముందర ఈ Y2K ఇష్యూ అనేది ఒక చాలా పెద్ద ఇష్యూ అప్పట్లో. చాలా ఆపర్చునిటీస్ కూడా Y2K వల్లనే వచ్చింది. సో ఆ టైంలో బిట్వీన్ 95 or 96 నుంచి 2000 మధ్యలో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? మీరు గ్రో అవడానికి స్కోప్ ఎలా ఉండింది అమెరికాలో ఆ రోజుల్లో? ఆ రోజుల్లో చాలా బాగుండేదండి. చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. నేను 96 లో వచ్చినప్పుడు తెలుగు వాళ్ళు అంటే ఇండియన్స్ కనపడితే చాలా ఆనందంగా ఉండేది. చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. కానీ ఈ Y2K ఆపర్చునిటీస్ వల్ల అంటే నేను వచ్చిన టైంలోనే స్టార్ట్ అయింది. మన ఇండియన్స్ యుఎస్ కి వస్తాం, జాబ్ మీద H1 మీద వస్తాం అన్న కాన్సెప్ట్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి బాగా వస్తూ మొదలు పెట్టారు. పాత కంప్యూటర్ సిస్టమ్స్ ని ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి తీసేసి కొత్త సిస్టమ్స్ డెవలప్ చేస్తాం మొదలు పెట్టే ఫేజ్ అమెరికాలో. ఐ హావ్ టు సే దట్ ఈస్ ఎ గోల్డెన్ ఫేజ్. ఆ ఫేజ్ అంటే మా జనరేషన్ లో 95, 96 పాస్డ్ అవుట్ ఎవరైతే ఉన్నారో చాలా వేలల్లో వచ్చేవాడిని. ఓహో. సో ఆ సక్సెస్ చూసిన తర్వాత ఎంటర్ప్రెన్యూర్ గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా జరిగింది? అంటే అంతా కంప్యూటర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ లేదా ఆ డెవలప్మెంట్లోనే ఇన్వాల్వ్ అయ్యారు మీరు. సో మీరు స్టార్ట్ చేసిన లిప్సిస్ ఏ టార్గెట్తో ఏ మోటివ్తో స్టార్ట్ చేశారు? సో అంటే మా నాన్నగారు బిజినెస్ లో ఉన్నప్పుడు కూడా మా నాన్నగారు ఎప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు అండి, మనం బిజినెస్ స్టార్ట్ చేసి మనం చేస్తే మనం 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. మనం జాబ్ చేస్తే మన వరకే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఉండేది మా నాన్నగారు చెప్పిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఆటోమేటిక్ గా ఆయన మీకు సీడ్ చేశారు. యా డెఫినెట్ గా సీడ్ చేశారు. సో అదే ఇన్స్పిరేషన్. అండ్ నేను చాలా మందికి ఎవరికన్నా జాబ్ లేదన్నా ఏమన్నా కావాలన్నా అసలు ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి ఏంటి చాలా మందికి హెల్ప్ చేసేవాడిని. నేను మా కాలేజ్ బ్యాచ్ లో వన్ ఆఫ్ ది ఫస్ట్ పర్సన్ నేను అమెరికా కోసం. సో నా బ్యాచ్ అంతా చాలా మంది ఎలా రావాలి ఏంటి అని అడిగితే వాళ్ళందరినీ గైడ్ చేసి ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి ఏంటి, యుఎస్ లో రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఇంతమందికి హెల్ప్ చేస్తున్నావు, నీకే వర్క్ చేస్తున్నావు, నువ్వే కంపెనీ స్టార్ట్ చేయొచ్చు కదా అనేవాళ్ళు ఎప్పుడు. సో ఆ విధంగా అంటే నాకేదో వస్తుందని నేను ఎప్పుడు హెల్ప్ చేయలేదు. జనరల్ గా జెన్యున్ గా ఫ్రెండ్స్ అంటే హెల్ప్ చేస్తాం కదండి. అలా చేస్తే అలా స్టార్ట్ అయింది. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ మాకే వర్క్ చేస్తాం మొదలు పెట్టారు. సో ఎలా బిజినెస్ స్టార్ట్ చేసినాక కంపెనీ స్టార్ట్ చేసినాక ఆ గ్రోత్ ఈ పాస్ట్ 22 ఇప్పుడు ఆల్మోస్ట్. సో వాట్ ఆర్ ద ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఈ జనరేషన్కి ఈ స్పీడ్కి తగ్గట్టుగా మీ కంపెనీ ట్రాన్స్ఫార్మ్ అయిందా? దానిలో మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? సక్సెస్ ఏమీ లేదండి. ఎవ్రీ టైం బిజినెస్ ఇప్పుడు నేను 2002లో నేను మా బ్రదర్ శివ ఎరంశెట్టి మీ ఇద్దరం కలిపి స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు చేసిన బిజినెస్ విధానానికి ఇప్పటికి అంతా మారిపోతుందండి. ఏ బిజినెస్ అన్నా మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి. టెక్నాలజీస్ మారుతాయి, ఛాలెంజెస్ మారుతాయి. కానీ మనకి ఆ పట్టుదల నేను చేయగలను అన్న కాంక్ష అంటే మనం ఎదగాలి, మన కంపెనీ గ్రో అవ్వాలనే కాంక్ష ఉంటే ఎప్పుడు అదే ఫోకస్ లో ఉంటే డెఫినెట్ గా అవుతుందండి. ఓకే. కానీ ఇప్పుడు చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగిపోయినాయి. ఈవెన్ ఇండస్ట్రీ కూడా చాలా మారిపోయింది. ఓన్లీ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అంటే హార్డ్వేర్ ఉండే పరిస్థితి లేదు. సో ఈ జనరేషన్కి ఉండే ఆపర్చునిటీస్ ఏంటి? మీరు ఇప్పుడున్న జనరేషన్కి గైడింగ్ హెడ్ ఎలా నిలవగలుగుతున్నారు? గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు 96 నేను వచ్చినప్పుడు ఉన్న టెక్నాలజీస్ నేర్చుకుని నేను దానిలోనే ఉంటాను అంటే కుదరదు. ఎవ్రీ 3-4 years కి అప్పుడు ఒక టెక్నాలజీ నేర్చుకుంటే అట్లీస్ట్ 7-8 years వరకు అదే టెక్నాలజీలో ఉండే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.
ఎవ్రీ 3-4 years కి మనం ఒకటి నేర్చుకుంటాం. ఇప్పుడు క్లౌడ్ అంటారు, క్లౌడ్ లో మళ్ళీ స్పెసిఫిక్ మైగ్రేషన్స్ అవి ఇవి డెవాప్స్ చాలా వచ్చేసినాయి. సో ఎస్ఏపీ ఉండేది ఒక్కో టైంలో. సో ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క టెక్నాలజీ ఉంటుంది. ఆ టెక్నాలజీస్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతా అండ్ యూ హ్యావ్ టు బి అప్ టు డేట్. ఇప్పుడు మార్కెట్ లో ఏ టెక్నాలజీ ఉంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది యాజ్ ఆంటర్ప్రెన్యూర్ వీ వర్ ఏబుల్ టు గెస్ అంటే ఫోర్కాస్ట్ ఈ టెక్నాలజీస్ నెక్స్ట్ 3 years 4 years ఈ టెక్నాలజీస్ బాగుంటాయి అన్నప్పుడు ఆ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేసి మా ఎంప్లాయీస్ కూడా ట్రైన్ అవుతానికి వాళ్ళకి గైడ్ చేసి వాటిలో సర్టిఫికేషన్స్ అవన్నీ తీసుకుని వి మూవ్ టువర్డ్స్ ద న్యూ టెక్నాలజీ. ఆ విధంగా మాకు చాలా ఉపయోగపడింది. ఓకే. సో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ సర్వీసెస్లో ఆప్తా అనేది ఒక స్పెసిఫిక్ ఒక ఐడెంటిటీ వచ్చింది. అమెరికా వచ్చిన చాలా మంది తెలుగు వాళ్ళకి కూడా ఒక మంచి అసోసియేషను చాలా వరకు గైడెన్స్ విషయంలో కానీ సపోర్ట్ విషయంలో కానీ నిలబడుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. మీరు ఇంత బిజీ స్కెడ్యూల్స్ ఫాలో అవుతూ మీ బిజినెస్ కంటిన్యూ చేస్తూ ఆప్తా యాక్టివిటీలో మీరు ఎలా ఇన్వాల్వ్ అవుతారు? వాట్ ఈస్ యువర్ రోల్ స్పెసిఫికలీ ఇన్ ఆప్తా? ఆప్తా మీన్స్ ఐ బీన్ వెరీ యాక్టివ్ అండి. షికాగోలో ఆప్తా స్టార్ట్ అవుతానికి వన్ ఆఫ్ ది పర్సన్ అలాంగ్ విత్ మల్టిపుల్ పీపుల్ ఇన్ షికాగో గ్రూప్. ఓకే. మాకు ఆప్తాలో నాకు బాగా నచ్చిన ప్రోగ్రాము స్టూడెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే మీ అందరూ యుఎస్ వచ్చిన ఒక అభివృద్ధి చెందాలన్నా ఒక కుటుంబం ముందరికి వెళ్ళాలి అంటే ఎవరన్నా బాగా చదువుకునే కిడ్స్ ని మనం ప్రోత్సహించి ఎలా వాళ్ళు ప్రాపర్ గా గైడ్ చేస్తే వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ది హోల్ ఫ్యామిలీ. ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఆప్తా ఈస్ ది ఫస్ట్ ఆర్గనైజేషన్ మన స్టూడెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఇయర్ కి అట్లీస్ట్ 1,500 నుంచి 2,000 మందికి స్కాలర్షిప్స్ ఇస్తాం. ఇది లాస్ట్ 10 years గా చేస్తాం. ఆ ప్రోగ్రామ్ బాగా నచ్చి వి గాట్ వెరీ మచ్ అటాచ్ టు దాట్. ఆ ప్రోగ్రామ్ ఇంకా చాలా సేవా సదస్సులు ఉన్నాయండి. మీరు స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు బిజినెస్ అంటున్నారు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా వాళ్ళ మైండ్స్ లోకి నాటే ప్రయత్నం చేస్తున్నారు. సో బిజినెస్ అనేది హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే అక్కడ ఉండే ఆపర్చునిటీస్ కానీ ఆప్తా క్రియేట్ చేసేటువంటి ప్లాట్ఫామ్స్ కానీ ఎలా ఉంటాయి? సో నిజం చెప్పాలంటే నేను 96లో వచ్చినప్పుడు 2002 మేము కంపెనీ స్టార్ట్ చేసేప్పుడు మనం ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తామండి. మనకి రిసోర్సెస్ ఉండవు, ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు, ప్రాసెసెస్ ఉంటాయి. యూ హ్యావ్ టు మనం ఒక బిజినెస్ ఎంప్లాయీస్ ఎలా హ్యాండిల్ చేయాలి అన్న కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఆ నాలెడ్జ్ అది షేరింగ్ అంత తక్కువ మంది ఉంటుంది. సో వి సా ఏ హ్యూజ్ గ్యాప్. అంటే చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ నా ఏజ్ పీపుల్ అందరికి ఎలా ఉంటుంది అంటే మా టైంలో మమ్మల్ని గైడ్ చేస్తానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో ఇప్పుడు కొత్త ఆంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు వాట్ వీ ఫీల్ ఇస్ ఒక గ్రూప్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ని ఒక చోట పెడితే ఐడియాస్ కానీ ఒక ఇట్స్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ అండ్ డిఫరెంట్ ఎనర్జీ అండి. సో ఆ విధంగా అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఎలా చేయాలి ఏంటి అనేది, అలాగే మేము అందరం కలిసి కూడా బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది చాలా దోహదపడుతుంది. సో మీరే ఒక స్టార్ట్అప్ ఎంకరేజ్మెంట్ గ్రూప్ లాగా తయారవుతున్నారు అనుకోవాలి. అవునండి. అండ్ ఆల్సో ఏమవుతుందంటే మేము చేసే బిజినెస్ కాకుండా ఇప్పుడు ఎవరన్నా చిన్న అంటే న్యూ జనరేషన్ కిడ్స్ ఉంటారు, వాళ్ళు ఒక ఐడియాతో ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళు ఈ ఐడియా నేను ఇలా చేయాలి అనుకుంటే వీ హ్యావ్ బీన్ ఇన్వెస్టింగ్ ఇన్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్, ఎంకరేజింగ్ దెమ్ సో దట్ వి బోత్ ఆర్ బెనిఫిషియల్. ఓకే. దీనికి ఎక్స్పాన్షన్ పార్ట్ ఇప్పుడు క్యాటలిస్ట్ పేరుతో ఈ వరల్డ్ కాన్ఫరెన్స్ ఏంటి దీని స్పెసిఫికేషన్ ఏం చేస్తుందంటే ఏ సిటీకి ఆ సిటీ ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరినీ కలిపి మేము సంవత్సరానికి 2 సార్లు నేషన్ వైడ్ యుఎస్ మొత్తం కలిసేవాళ్ళం. ఇప్పుడు ఇలా చేసినప్పుడు మనం ఇంత ఎనర్జీ ఇంత బిజినెస్ కలిసి చేసుకోగలిగినప్పుడు ప్రపంచంలో ఉన్న ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరినీ తీసుకొస్తే అసలు మనకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ కూడా తెలుస్తాయి కదండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు 20-25 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటూ బిజినెస్ చేస్తూ. సో మేము యుఎస్ లోనే చేస్తున్నాం. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు ఎక్స్పాండ్ గ్లోబల్లీ డిఫరెంట్ ఏరియాస్ కి.
సో కానీ అంటే ఈ సమ్మిట్స్ జరిగినప్పుడు, ఇంటరాక్షన్స్ జరిగినప్పుడు బాగానే ఉంటుంది. బట్ హౌ టు రీచ్ యూ పీపుల్, మిమ్మల్ని కానీ మీలాంటి వాళ్ళని కానీ కనెక్ట్ కావాలంటేనే చాలా కష్టం అనేటువంటి అభిప్రాయం ఉంటుంది, Yeah. ముఖ్యంగా యంగర్ జనరేషన్స్లో. సో దానికి ఏమిస్తున్నారు సొల్యూషన్? డెఫినెట్ గా మనకి ఇప్పుడు క్యాటలిస్ట్ అని హైదరాబాద్ లో జరుగుతుందండి. జనవరి 4th 5th హైటెక్ సిటీలో. సో డెఫినెట్ గా ఇలాంటి కాన్ఫరెన్సెస్ కి మీరు అటెండ్ అవుతే కనుక మన ఆంటర్ప్రినర్స్ ని మామూలుగా కలుస్తాం కన్నా ఇలాంటి కాన్ఫరెన్స్ వీటిలో కలిస్తే ఈజీ యాక్సెస్ ఉంటుంది. యూ కెన్ సెలెక్ట్. ఇప్పుడు Okay. 100 మంది ఆంటర్ప్రినర్స్ వచ్చినప్పుడు ప్రతి బర్డింగ్ ఆంటర్ప్రినర్ కి వాళ్ళు పర్సనాలిటీ ప్రకారం ఎవరితో కనెక్ట్ అవుతారు ఏంటి చూసి ఐడెంటిఫై చేసుకోగలరు. అలా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళతో కంటిన్యూస్ గా టచ్ లో ఉంటే డెఫినెట్ గా వాళ్ళందరూ గైడ్ చేస్తారు. సో అంటే ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ మారిపోతున్నాయి. ఏఐ అంటున్నారు, మెషిన్ లెర్నింగ్ అంటున్నారు, ఇంకా కొత్త ప్లాట్ఫామ్స్ వచ్చేస్తున్నాయి. సో వీటన్నిటికీ కూడా ఒక గైడెన్స్ లేదా ఆయా ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్గా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ ప్లేస్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. ఇప్పుడు మన క్యాటలిస్ట్ కాన్ఫరెన్స్ లో మీరు కేటగిరీస్ తీసుకోండి. మేము ఇలాగే నేను ఇలా డిఫరెంట్ ఆంటర్ప్రినర్స్ ని ఇలా కలిసే మేము రెన్యూబుల్ ఎనర్జీలోకి ఎంటర్ అయ్యాం. మళ్ళీ వీ హ్యావ్ అనదర్ ఫర్మ్ కాల్డ్ అమెరికన్ గ్రీన్ సొల్యూషన్స్. అది రెన్యూబుల్ ఎనర్జీ సైడ్. ఇలా డిఫరెంట్ ఇప్పుడు ఏఐ రిలేటెడ్, క్లౌడ్ రిలేటెడ్, ఎస్ఏపి రిలేటెడ్, ఈఆర్పి, సిఆర్ఎం, ఇలా డిఫరెంట్ టెక్నాలజీ, సర్వీస్ నౌ, సేల్స్ ఫోర్స్ ఇలా ఉన్నారు. కానీ ప్రతి ఫర్మ్ అన్నిట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఉంటారు. సో అసలు రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఇప్పుడు వరల్డ్ మొత్తం కూడా దాని గురించి ఆలోచిస్తుంది. ఎక్కడ చూసినా గో గ్రీన్ అనేటువంటి, మీరు ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఏంటి స్పెసిఫికేషన్స్ ఏంటి ఈ ఫీల్డ్లో రాణించాలనుకునే వాళ్ళకి కానీ లేదా ఈ ఫీల్డ్లో కొత్తగా ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి కానీ మీరు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డైరెక్షన్స్ ఏంటి? ఆపర్చునిటీస్ ఆర్ లిమిట్లెస్ అండి, డెఫినెట్ గా. ఇప్పుడు మేము అమెరికన్ గ్రీన్ సొల్యూషన్స్ వీఆర్ ది ఓన్లీ ఫర్మ్ దట్ మేము 24/7 పర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఫర్ కమర్షియల్ సోలార్ సైట్స్. మేము అమెరికా, అంటే గ్రీస్, యూకే, ఇటలీ, జర్మనీ ఇన్ని దేశాల్లో కమర్షియల్ సోలార్ సైట్స్ ఉంటే వాటి పర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఇవన్నీ 24/7 చేస్తాం. అది ప్రపంచంలో మిగతా ఫర్మ్స్ అన్ని డే టైం ఒక్కటే చేస్తారు, అంటే సన్ రైజ్ నుంచి సన్ సెట్ వరకే చేస్తారు. అండ్ we saw the gap there. So we are the only firm that does 24/7. అండ్ మేము 2300 డిఫరెంట్ సైట్స్ అండి, ప్రపంచం మొత్తం ఉన్న 2300 సైట్స్ లో మానిటరింగ్ చేస్తున్నాం. టోటల్ పవర్ జనరేటెడ్ ఇన్ దీస్ సైట్స్ ఆర్ 4 gigawatts ఆఫ్ సోలార్ పవర్. గారు ఇప్పుడు ఓవరాల్గా దేశం అంతా కూడా ఇండియాలో కూడా ఎక్కువ మాట్లాడుతుంది రెన్యూబుల్ ఎనర్జీస్ మీద. సో మీ ఎక్స్పర్టైజ్ని యంగర్ జనరేషన్కి ట్రాన్స్ఫార్మ్ చేయడంతో పాటు దేశం కోసం ఏం చేసే అవకాశం ఉంది? అటువంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? మేము ఇప్పుడు అమెరికాలో కానీ యూరోప్ లో కానీ మల్టిపుల్ కంట్రీస్ లో చేసినప్పుడు దేర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ అండి. మీరు 2030కి చూసేసరికి అట్ ప్రెసెంట్ ఈ ఇయర్ అమెరికాలో $30 billion స్పెండ్ చేశారండి రెన్యూబుల్ అంటే సోలార్ సైట్స్ ఇవి బిల్డ్ చేస్తానికి. 2030కి ఆ నెంబర్ $230 billion US alone will be spending. సో మనకి ఒక సోలార్ సైట్ చేయాలంటే, ఒక 5 మెగావాట్ సోలార్ సైట్ చేయాలంటే దానికి డిజైన్ వర్క్, ఇంజనీరింగ్, డ్రాయింగ్స్, చాలా వర్క్ ఉన్నాయండి. ఇవన్నీ మనం ఇండియాలో చేయొచ్చు బికాస్ టు రెడ్యూస్ ది కాస్ట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎలా అవుట్ సోర్స్ చేస్తున్నామో ఈ డిజైన్ వర్క్ ఇదంతా ఇండియాలో చేయొచ్చు. అండ్ అప్రూవల్ ప్రాసెస్, ఆడిట్ ప్రాసెస్ చాలా ఉంటాయి అన్నమాట. అలాంటి వర్క్స్ అన్ని ఇండియా తీసుకొచ్చి ఇండియాలో డెవలప్ చేసి అలాగే క్లయింట్ కి డబ్బులు సేవ్ చేయొచ్చు, మన ఇండియాలో జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆప్తా తీసుకునేటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్లో యంగర్ జనరేషన్స్తో పాటు చాలా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా ఉంటున్నాయి. అందులో ఒక ఎంటర్ప్రెన్యూర్స్గా కావచ్చు లేదా ఎన్ఆర్ఐస్గా మీ రోల్ ఎలా ఉంటుంది? మేము అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి. మేము ఇప్పుడు హోల్ ఐడియా ఈజ్ రెన్యూబుల్ ఎనర్జీ కూడా
ఇండియాలో ఉన్న రెన్యూబుల్ ఎనర్జీ ఫర్మ్స్ అన్ని ఒక ప్లాట్ఫామ్ కి తీసుకొస్తున్నాం. వీఆర్ డూయింగ్ ఏ సెషన్, క్యాటలిస్ట్ అటెండ్ అవుతే ఐఎమ్ మోడరేటింగ్ ఏ రెన్యూబుల్ ఎనర్జీ సెషన్. దానిలో బొండాడ రాఘవేంద్రరావు గారు, బొండాడ గ్రూప్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ గ్రూప్, అది 8,000 crores అండి దాని వాల్యూ. అలాగే అనిల్ చెల్మశెట్టి గారు గ్రీన్ కోకి, దట్స్ అనదర్ 6,000 crores ఫర్మ్. నల్లి దుర్గా ప్రసాద్ గారు, ఇలా డిఫరెంట్ స్టార్లెట్స్ ఉన్నారు ఈ ఇండస్ట్రీలో. సో వీఆర్ గోనా డిస్కస్ వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇండియాలో ఎలాంటి స్టార్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు వేల కోట్లలో స్టార్ట్ చేయలేరు కదండి. యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఏ స్మాలర్ పార్ట్. కానీ అందరం వర్క్ చేసేప్పుడు మాకు చాలా నీడ్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ కి, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, ఇప్పుడు ఇంజనీరింగ్ వర్క్, ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీలో యాజ్ సింపుల్ యాజ్ క్లాంప్స్ చేస్తానికి అది పెద్ద బిజినెస్ అండి. సోలార్ ఎనర్జీలో క్లాంప్స్, హుక్స్ ఈ చేస్తానికి అవి కూడా చేయొచ్చు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఇండియాలో చాలా ఎఫెక్టివ్ గా చేయొచ్చు. కాబట్టి చాలా గ్రేట్ ఆపర్చునిటీస్ డిస్కస్ చేయబోతున్నాం మేము. సో నెక్స్ట్ జనరేషన్స్ యుఎస్ డ్రీమ్ అనేది కావచ్చు, లేదా ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు విస్తరించడం అనేది కావచ్చు, ఈ విషయంలో ఆప్తా ప్లానింగ్ అట్ ద సేమ్ టైమ్ శ్రీ ఎర్రంశెట్టి గారి ప్లానింగ్ ఎలా ఉంది? మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి యంగర్ జనరేషన్స్కి? అండ్ యంగర్ జనరేషన్ కి ఫస్ట్ బిజినెస్ చాలా వరకు మనం బిజినెస్ చేసేప్పుడు మనం బిజినెస్ చేసుకుని ఉంటాం కాదండి. 10 మందితో డిఫరెంట్ ఐడియాస్ బౌన్స్ చేసుకోవాలి. మనం చేసే ఫీల్డ్ కాకుండా డిఫరెంట్ ఫీల్డ్స్ తో మనం ఐడియాస్ ఇవి బౌన్స్ చేసుకుని కాన్ఫరెన్స్లు ఇలాంటి అటెండ్ అవుతే మనం చేసేది కాకుండా మిగతాయి కూడా ఎలా కొలాబరేట్ చేసి చేయాలా ఏంటి అనేది క్లియర్ ఐడియా ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ కూడా దే విల్ బి ఏబుల్ టు గైడ్ యూ. రైట్. మీ జనరేషన్ తర్వాత మీ జనరేషన్ ఏంటి? మీ ఫ్యామిలీ ఏంటి? మీ పిల్లలు ఏంటి? నెక్స్ట్ ఎలా ప్లాన్ చేస్తారు? మీరు ఒక టైలర్ కుటుంబం నుంచి వచ్చి ఒక ఎంటర్ప్రెన్యూర్గా మీరు మారారు. సో మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది? సో మై వైఫ్ సౌజన్య అండి, తను లైఫ్ కోచ్ అండి. షీ హ్యాస్ హర్ ఓన్ ప్రొఫెషన్. షీఈస్ అ ప్రొఫెషనల్లీ సర్టిఫైడ్ లైఫ్ కోచ్. తను ప్రోబోనో కేసెస్ చేస్తూ ఉంటది. సో షీ డీల్స్ విత్ పీపుల్ మెంటల్ స్ట్రెస్ కానీ వర్క్ స్ట్రెస్ ఉన్న జనాలకి అట్ ప్రెసెంట్ వాటి రిలేటెడ్ అవి చేస్తూ ఉంటది. మాకు బాబు పాప. బాబు పెద్దవాడు. తను ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అండి. హీఈస్ వర్కింగ్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ కి, వాషింగ్టన్ డీసీలో ఉంటాడు. పాప వచ్చి షీఈస్ స్టడీయింగ్ బిజినెస్, ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్ లో బిజినెస్ చదువుతుంది. ఓకే. సో అంటే మీరు పూర్తిగా డైవర్సిఫై చేసేసారు మీ నెక్స్ట్ జనరేషన్. కానీ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీని పట్టించుకునేది ఎవరు నెక్స్ట్? మరి నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ when we start a organization, the way I look is ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉందా లేదా కన్నా అది లాంగ్ టర్మ్ లో ఎలా ఉంటుంది. హైర్ ది రైట్ పర్సన్, ఆపర్చునిటీ. ఇప్పుడు మనకి ఇండియాలో 150 మంది వర్క్ చేస్తారండి రెన్యూబుల్ ఎనర్జీలో. సో మీన్స్ వీ వాంట్ టు టేక్ దిస్ కంపెనీ పబ్లిక్ అండ్ దెన్ ఐ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ మీన్స్ వర్క్. ఈ రెన్యూబుల్ ఎనర్జీ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే మన ఎంప్లాయీస్ కష్టపడి చేశారో ఏంటో, వీ హ్యావ్ అలొకేటెడ్ సర్టన్ పర్సంటేజ్ టు దెమ్. సో ఐ వాంట్ టు టేక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫార్వర్డ్ అండ్ whoever is the right person who has the passion to run, I'll make that person as a CEO and take the company forward. సో అంటే మీ బిజినెస్ మోడలే డిఫరెంట్ గా ఉందనుకుంటాము. మీ ఆర్గనైజేషన్ రన్ చేసే విధానం కూడా ఇండియన్ బిజినెస్ ఫర్మ్స్ కి డిఫరెంట్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. యా, డెఫినెట్ గా అండి. సో అండ్ ఆల్సో యుఎస్ లో నేను నేర్చుకుంది ఏంటంటే వర్క్ కూడా, వన్ అదర్ థింగ్ ఐ ఇన్సిస్ట్ ఇస్, వర్క్ చేసేప్పుడు కూడా ప్రెషర్ తో కాదు, నచ్చి వర్క్ చేయాలి. అలాగే we try to create an environment where our employees are really enjoying working with us. And ఇప్పుడు బాగా పర్ఫామ్ చేసిన ఎంప్లాయీస్, నేను మొన్న సెప్టెంబర్ లో ఇండియా వచ్చాను, we take them to trips like Goa and other countries కి వాటికి కూడా తీసుకెళ్తా ఉంటాం. ఓకే.
సో ఇప్పుడు యుఎస్లో కూడా పొలిటికల్ సినారియో మొత్తం మారిపోతుంది. ట్రంప్ ఛార్జ్ తీసుకోబోతున్నారు నెక్స్ట్ మంత్. చాలా మంది భయపడుతున్నారు. యంగర్ జనరేషన్స్లో ముఖ్యంగా H1B వీసాలు తగ్గిపోతాయని, ఆపర్చునిటీస్ తగ్గిపోతాయని, ఇక్కడ ఏదైనా వెతుక్కోవాలని ఇటువంటి డిస్కషన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో మీరు ఫైనల్గా ఏమిస్తారు, సజెషన్ ఏమిస్తారు? అక్కడ ఉండే సిస్టమ్ పైన ఎలాంటి భరోసా ఇస్తారు? మీరు గత 20 సంవత్సరాలుగా ఎప్పుడు H1B అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని అంటారండి. ఎవ్రీ ఇయర్ ఎప్పటికప్పుడు పెరుగుతానే వస్తారు. ఏంటంటే రూల్స్ మారచ్చు, చిన్న చిన్న రూల్స్. ఇప్పుడు మీరు ఐటీఏ తీసుకోండి, 20 years బ్యాక్ ఉన్న టెక్నాలజీ ఇప్పుడు లేదు. అలాగే H1 రూల్స్ అవి కూడా మారుతూ ఉంటాయి. కానీ నీడ్ అయితే చాలా ఉందండి. యుఎస్ ఎకానమీ పెరిగే కొందికి ఇప్పుడు న్యూ టెక్నాలజీస్, ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీస్ కదండి. అట్ ప్రెసెంట్ ఏఐలో ఉన్నాయి, జనరేటివ్ ఏఐలో, ఏ టెక్నాలజీస్ లో మళ్ళీ ఉన్న సిస్టమ్స్ అన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవాలి దానికి కంపాటబుల్. అలాగే నెక్స్ట్ క్వాంటమ్ వస్తుంది. అలాగే రెన్యూబుల్ ఎనర్జీ ఉంది. రెన్యూబుల్ ఎనర్జీలో ఇంకా ఏమి పూర్తిగా మెచ్యూర్ అవ్వని మార్కెట్, చాలా చాలా ఇమ్మెన్స్ ఆపర్చునిటీస్ ఉంది. సో ఇవన్నీ డెవలప్ చేస్తానికి డెఫినెట్ గా నాలెడ్జ్ ఉన్న పీపుల్, టెక్నాలజీ పీపుల్ హూ కెన్ కోడ్ అవసరం అనేది ఎప్పుడూ ఉంటుంది. రైట్. సో అంటే ఆపర్చునిటీస్ అలానే ఉంటాయి. నేను ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడైనా సరే మనకి రైట్ టెక్నాలజీస్, మనకి నాలెడ్జ్ ఉంటే కనుక ఆపర్చునిటీస్ విల్ ఆల్వేస్ బీ దేర్. రైట్. థ్యాంక్ యూ శ్రీ గారు, మీ అభిప్రాయాల్ని, మీ అనుభవాల్ని పంచుకున్నందుకు. అండ్ ఆప్తాలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. మీకు, మీ సుమన్ టీవీకి కూడా చాలా థ్యాంక్స్ ఫర్ టేకింగ్ టైమ్ టు టాక్ టు అస్. అండ్ డెఫినెట్ గా క్యాటలిస్ట్ లో కలుద్దాం. సీ యూ దేర్. థ్యాంక్ యూ. ఇది శ్రీ ఎర్రశెట్టి గారు ఇస్తున్నటువంటి సజెషన్స్. ఇండస్ట్రీలో రకరకాల ఆపర్చునిటీస్ వస్తాయి, టెక్నాలజీ మారుతుంది, అలానే దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్టైజ్ రిక్వైర్మెంట్ కూడా ఎప్పటికీ అలానే ఉంటుందని ఆయన చెప్తున్నారు. గత జనరేషన్స్లో అంటే వారు యుఎస్ వెళ్ళేటువంటి సందర్భంలో Y2K లాంటి సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ, అలానే రెన్యూవల్ ఎనర్జీ సోర్సెస్ గురించి మాట్లాడే పరిస్థితి ఉంది. కాబట్టి యంగర్ జనరేషన్స్ భయపడాల్సిన అవసరం లేదు. క్రియేటివ్గా ఆలోచిస్తే ఆపర్చునిటీస్ ప్రపంచంలో చాలా ఉన్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇక క్యాటలిస్ట్ సమ్మిట్లో మరిన్ని ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేసే అవకాశాన్ని ఆప్తా కలిగిస్తుంది. తప్పనిసరిగా అక్కడికి రండి, అక్కడ కలుసుకుందాం.